King Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. Welcome to iDream. Na peru Lumpini. Today we have life coach and motivational speaker Ram Mohan Garu with us. Let's talk to him. Hello sir, namaste. Namaste Amma. Sir, talking about alcohol. So most importantly, ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చూసుకుంటే లైక్ 7 సిస్టర్స్ అంటాం కదా, అక్కడ అరుణాచల్ ప్రదేశ్, అలాగే సిక్కిం, దాని తర్వాత అస్సాం, ఈ ప్లేసెస్లో ఎక్కువగా లేడీస్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉన్నారంట. అట్ ద సేమ్ టైం మనకు తెలంగాణలో చూసుకున్నా కూడా కల్చరల్ వైజ్గా కూడా అది ఆల్రెడీ ఉంది, ఎప్పటి నుండో మనకు హ్యాబిచుయేటెడ్ టు ఇట్. సో ఇలా చూసుకుంటే కల్చర్ వైజ్గా ఓవరాల్గా చూసుకుంటే లేడీస్ ఇంకా ఇప్పటికీ కూడా మద్యం సేవించడం అనేది కొంచెము తక్కువగానే చూస్తారు. అంటే దీన్ని మనం ఏదో ప్రోత్సహించాలని కాదు, కానీ ఆ కంపారిటివ్గా చూస్తూ ఉంటారు కదా. సో దాని గురించి మీరు ఏమంటారు, అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నార్త్ ఈస్ట్ అన్న పాయింట్ అన్నప్పుడు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాళ్ళకి దే టుక్ మీ అయిన ఫర్ ఏ వాట్ యూ కాల్ టు టేక్ ఏ సెషన్స్ గ్రామీణ బ్యాంకులో అక్కడ చెప్పడానికి. సో ఐ బీన్ టు షిల్లాంగ్ అండ్ బియాండ్ అండ్ అగర్తలా 2-3 times వెళ్ళడం జరిగింది. నేను ఒకసారి బ్యాంకులో ఎల్ఎఫ్సి అని ఉంటుంది, సో దట్ వే ఐ వెంట్ అండ్ దీస్ తర్వాత కూడా ఇప్పుడు మహిళల మద్యం అంటే షిల్లాంగ్లో మనకి పితృస్వామ్యము మాతృస్వామ్యం అని ఒక కాన్సెప్ట్ ఉంది. షిల్లాంగ్లో మాతృస్వామ్య వ్యవస్థ, వైఫ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దేర్, నాట్ ద హస్బెండ్. అంటే ఇది ఎందుకు చెప్తున్నా, సాంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారాలు, ట్రెడిషన్స్ ఇవన్నీ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఒక్కొక్క కమ్యూనిటీని బట్టి ఇవి వస్తూ ఉంటుంటాయి. ఇప్పుడు ఈశాన్య ప్రాంతాల్లో మహిళలు కనుక డ్రింక్ తీసుకుంటుంటే ఏదైనా కూడా ఆరోగ్యరీత్యా మితి పరిమితి, అమితంగా ఏది ఉండరాదు. నెంబర్ 1, మన ఆరోగ్యానికి మేలుగా కలిగేటట్టు భంగం కలగకుండా 2 things ఆర్ దేర్. అంటే ఆల్కహాల్ కొంతమంది హార్ట్ పేషెంట్స్కి మంచిది అనేసి అంటే వాళ్ళు ఆ నెపం కోసం పెట్టుకున్నారేమో తెలియదు. ఏ లిమిటెడ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ బెటర్ అని అంటారు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. కానీ దేనికైనా మనం బానిస కారాదు. నెంబర్ 1, అదొక అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ అని కూడా అంటూ ఉంటారు. అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ అని అంటుంటారు. నాకేమనిపిస్తుంది అంటమ్మా, నేను ఎప్పుడో 1-2 సార్లు తీసుకోవడం తప్ప మనకేమైందంటే వీఆర్ అండర్ పీర్ ప్రెషర్. దట్ పర్టికులర్లీ టీనేజ్లో, యూత్లో ఉంటుంది అది అప్ టు ద ఏజ్ ఆఫ్ 30. ఆ తర్వాత వీ విల్ కమ్అట్ ఆఫ్ ఇట్, వీ షెడ్ ఇట్ అండ్ కమ్అట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. నేను ఊరికే టేస్ట్ చేయడం మాదిరి తప్ప ఐ నెవర్ టేక్ ఎనీ ఆల్కహాల్ డ్రింక్, ఈవెన్ ఇంక్లూడింగ్ బీర్ కూడా. నాకు దాంట్లో రుచి కూడా కలగల. అంటే కొంతమందికి కొన్ని రుచి కలుగుతుంది, కొందరికి కలగదు. ఫర్ వాట్ ఎవర్ సంస్కారాలను బట్టి కానీ వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి, విధి ప్రాప్తము అనేది అల్టిమేట్గా మనకు కనబడదు, కానీ దట్ ప్లేస్ ఏ వెరీ వైటల్ రోల్ ఇన్ ఫ్యాక్ట్. సో ఆ రకంగా వైన్ తీసుకోవడం చేత కొంత తాత్కాలిక ఆనందము వస్తుంది అని అనుకున్నప్పటికీ అదే ఆనందము మంచి మెలోడియస్ సాంగ్స్ వింటే వస్తుంది. ఐ డూ దట్. నేను ఏదన్నా పని చేసుకుంటున్నప్పుడు యూట్యూబ్లో మంచి ఓల్డ్ మెలోడియస్ సాంగ్స్, ఘంటసాల, ఏఎం రాజా, మొహమ్మద్ రఫీ, సైగల్, తలత్ మహబూద్, అరగంట సేపు అట్లా వేస్తే అది పోతూ ఉంటుంది. నేను నా పని నేను చేసుకుంటుంటాను. దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ రిలీఫ్. సో పీపుల్ ఫైండ్ డిఫరెంట్ వేస్ టు గెట్ దెమ్ రిలీఫ్. కానీ టెంపరీగా రిలీఫ్ ఇచ్చి లాంగ్ టర్మ్లో యూ షుడ్ నాట్ రూయిన్ అవర్ హెల్త్. ఇదమ్మా. అయితే ఈశాన్య ప్రదేశంలో మనం స్పెసిఫిక్ దీనికి వస్తే వాళ్ళు తాగుతుంటే తాగిన వాళ్ళు ఇష్టం కదా. అదొకటి. ప్రాథమికంగా ప్రకృతిలో ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి మైక్రో డిఫరెన్సెస్ వదిలేస్తే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా ఏమి లేదు. దట్ వీ హ్యావ్ టు ప్రాపర్లీ అండర్స్టాండ్ ఇట్. అర్ధనారీశ్వర తత్వం అని అంటాం మనము. అది కనుక మనం అర్థం చేసుకుంటే శివపార్వతులు నో మేల్ ఈజ్ 100% మేల్. మేబీ 90-95% మేల్ క్వాలిటీస్ ఉన్నా కూడా, ఫీచర్స్ కూడా ఫిజికల్గా కూడా 5% ఫిమేల్ ఉంటాయి. సో ఆల్సో ఫర్ ఫిమేల్స్ 100% ఎవరు ఉండరు. దిస్ యూ కెన్ చెక్ ఇట్ అప్ ఆల్సో ఫ్రమ్ అదర్ సోర్సెస్, బట్ ఐ మీన్ ఇట్స్ ట్రూ. కెన్ యూ ఎలాబరేట్ సార్? అంటే ఎలా అనేది? అంటే 2 in 1 టైప్. 2 in 1 అంటే మనం వేరే కౌంటర్ పార్టీతో డీల్ చేయాలంటే, వేరే వ్యక్తితో డీల్ చేయాలంటే వాళ్ళ గురించి మనకి తెలియాలి కదా. అంటే నీలో కొంచెం ఒక మొహంలో ఎంతో కొంచెం ఆడతత్వం ఉంటేనే కదా నువ్వు ఆడవాళ్ళతో సరిగ్గా డీల్ చేసేది, వాళ్ళని రెస్పెక్ట్ చేసేది, వాళ్ళని గౌరవించేది. సిమిలర్లీ అదర్ సైడ్ ఆల్సో కదా.
నీకు మగవాళ్ళ తత్వం ఎంతో కొంత ఒక 2-3% అన్న మీలో ఉంటేనే కదా యూ రెస్పెక్ట్ దట్ పర్సన్. ఇది అంటే ఇది జనరల్గా మోర్ న్యాచురల్గా జరిగే ప్రాసెస్. అయితే ఆపోజిట్ జెండర్ను ద్వేషించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పడదు వాళ్ళకి, దేశం అంటే వాళ్ళకి కావాలని కాదు, ఇది రేర్గా జరిగేది. కొంతమంది వివాహానికి విముఖత ఉంటుంది. అంటే వీళ్ళంతా లక్షలకు ఒకళ్ళు ఉంటారు, పర్సంటేజ్ వైజ్ కూడా కాదు, 1 in 1000 అట్లా కూడా కాదు, చాలా రేర్గా. సమ్ పీపుల్ డు నాట్ మ్యారీ ఫర్ వాట్ ఎవర్ రీజన్. అండ్ వన్ రీజన్ ఈజ్ దట్ దే కెనాట్ గెట్ ఆన్ వెల్ విత్ ద ఆపోజిట్ జెండర్. అయితే మనం ఈ రేర్ వాటి గురించి మాట్లాడక్కర్లా, బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్, జనరల్గా మాట్లాడండి. సో ఇక్కడ నార్త్ ఈస్ట్లో పాపం తాగని వాళ్ళకి తాగాలనిపిస్తే, కానీ మనం కొంచెం అడల్ట్ ఎడ్యుకేషన్ క్లాసెస్, జెండర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ క్లాసెస్ పెట్టొచ్చమ్మా. దాంతో తాగడం చేత వచ్చేటువంటి విష పరిణామాలు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి, ఒకటి డబ్బులు పోతుందా, ఆ తాగినంతసేపు పర్టికులర్లీ మగవాళ్ళు ఎక్కువ మందు పార్టీలో 1-2 గంటలు టైం స్పెండ్ చేసినప్పుడు టైం పోయిందా, డబ్బు పోయిందా, ఆరోగ్యం కొంచెం నష్టమైందా, ఇంక నీకేం మిగిలింది? ఒక్క బెనిఫిట్ అన్నా, ఒకే ఒక బెనిఫిట్ అంటే తాత్కాలికంగా ఐ మీన్ నాట్ ఈవెన్ ట్రాన్స్ వాట్ ఎవర్, తాత్కాలిక ఆనందము, ఇది ఉత్తేజము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వన్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. ఇట్స్ ఏ వాయిస్, ఇట్స్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్ ఎట్ ఆల్. ఎనీవే, మనం నార్త్ ఈస్ట్ వరకు ఎందుకు, హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఈవినింగ్ అంతా యూత్స్ గర్ల్ అంతా వాళ్ళంతా దే ఆర్ స్మోకింగ్ అండ్ వైనింగ్. పోలీసు వాళ్ళు వైన్ తాగి దే ఆర్ డ్రైవింగ్ ద కార్స్. పోలీసు వాళ్ళు ఆపితే వాళ్ళతో కూడా ఫైట్స్ పికప్ చేసుకుంటున్నారు. దట్ వాట్ వీ సీ ఇన్ దిస్ వన్. సో అంటే ఒక మర్యాద అని హిందీలో కొన్ని మంచి పదాలు ఉంటాయి, మర్యాద పురుషోత్తం అంటారు. అంటే రావండి, మర్యాద అంటే ఒక సీమ, అంటే ఒక బ్యూటీనెస్ దాటితే యూ రీచ్ ద అగ్లీ పాయింట్. సో ఆ బ్యూటీని దాటి వెళ్ళకూడదు. అంటే సమాజంలో ఉండేటువంటి కొన్ని సరిహద్దు ఇవి దాటకుండా ఉండి మర్యాద సీమలో కనుక మనం ప్రవర్తిస్తే కనుక సమాజం యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది. వ్యక్తుల సమూహమే సమాజం కనుక ప్రతి వ్యక్తికి సంస్కారం అది ఉంటే దట్ విల్ బి దేర్. ఆ తర్వాత ఆడమగ ఇద్దరు కూడా దే ఆర్ బోత్ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఓకే, సో దాట్ వే వీ షుడ్ టేక్ ఇట్ అండ్ వీ షుడ్ గో దట్ వే అనేసి. ఓకే, సో యూజువలీ మీరు మెన్షన్ చేసినట్టుగా ఇప్పుడు ఎవరైతే సిటీలో ఉన్నారో, సిటీలో గర్ల్స్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తాగడం కన్నా ఊర్లలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఈ కళ్ళు తాగడం కానీ అలవాటు కల్చర్లో ఉంది. తెలంగాణ అంటేనే ఒక ముద్ర వేసేసారు, అది అందరూ తాగరు, అన్ని ప్లేసెస్లోనూ తాగరు. తెలంగాణ అంటేనే వైడ్ స్ప్రెడ్, మనకు 10 డిస్ట్రిక్ట్స్లో కూడా అందరూ తాగరు, ఇక్కడ కొంతమంది తాగుతారు. బట్ ఆ కల్చర్లో అది ఉంది కదా, సో దాన్ని ఊర్లలో తాగే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు ఇన్ఫ్యాక్ట్. సో దాన్ని ఎలా చూడాలి మరి? మనం ఎలా చూడాల్సిన పని లేదమ్మా. కళ్ళు ఇన్ఫ్యాక్ట్ మంచిది అంటారు సారా కన్నా, అంటే సంథింగ్ లైక్ బ్రాండ్ అండ్ బీర్ టైప్లో. కళ్ళు న్యాచురల్గా ఈత చెట్టు నుంచి వస్తుంది. సో ఇట్స్ ఏ న్యాచురల్ ప్రోడక్ట్. బట్ అగైన్ అంటే ప్రతి ఆహార పదార్థానికి కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, దానికి మెడిసినల్గా కానీ అదర్వైజ్ హెల్త్ వైజ్ కూడా ఉన్నాయి. సో ఒక మోతాదులో సరే, మోతాదుకు మించి రాకూడదు. అంటే ఇది ఫ్యామిలీ పరంగా వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి ఏదైనా కూడా అలవాటే. పేరెంట్స్ పిల్లలకు కూడా కొంచెం పోస్తుంటారు, వాళ్ళు తాగినప్పుడు ఇట్లా వీళ్ళు కూడా పికప్ చేసుకొని దే డూ దట్ వన్. కానీ మనకి మన థింకింగ్ పవర్ పెరిగినప్పుడు, ఇందాక మనం చేసింది తప్పు అనేటువంటి భావన చెప్పినప్పుడు యూ హెవ్ టు స్టాప్ ఇట్. ఆ భావన రాగానే అది, ఆ భావన ఎలా వస్తుంది? మన సంస్కారాలు, పూర్వజన్మ సుకృతాన్ని పట్టి వస్తుంది కొంతవరకు. Done. So thank you so much and thanks for your time. Thank you, Amma.